హైదరాబాద్ ఉప్పల్ హైకోర్టు కాలనీ సమీపంలోని దళితుల భూములను కొందరు జేసీబీతో చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తిరుపతి భూమి వద్ద నిరసనకు దిగారు. నిజాం కాలంలోని దళితులకు ఇచ్చిన భూములకు పట్టా పాస్బుక్లు పొందినట్లు తిరుపతి ఆవేదన చెందాడు. ఇక ఏడీతో సర్వే చేయించి భూమి ఎవరిదో తెలుసుకోకుండా పనులు చేస్తున్నట్లు తిరుపతి ఆరోపించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా నిర్ధారించడంతో ఆక్రమణదారులు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ పట్ట సర్వే నెంబర్ 790 హైకోర్టు కాలనీ గేటు. హైకోర్టు కాలనీ అంటే కళ్యాణ్పురి ఏరియా. ఇదంతా అజ్మత్ నగర్ అని బోర్డు పెట్టిర్రు. కాకపోతే ఇదంతా కళ్యాణ్పురికి ఏరియాకి వస్తుంది. ఈడ అరటి తోట 2 ఎకరాల 12 గుంటల భూమి. ఈ భూమిని కబ్జా చేయడానికి ఒక వెంకటరెడ్డి అంటే ఆయన మీద అట్రాసిటీ కేసు ఉంది ఆల్రెడీ. సుదర్శన్ రెడ్డి అంటే ఆయన ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే జయరాం లంబడాయనని పెట్టి ఆయన వెనక ఇంకా 20 మంది రెడ్డిలు ఉంటారు. ఈ రెడ్డిలంతా కలిసి ఈ లంబడాయన జయరాంను పెట్టి ఆయన 240 గజాలు ఉందని చెప్పి మొత్తం సాఫ్ చేపిస్తుండే ప్లాట్లన్నీ. వెనక జేసీపీ నడుస్తుంది. అక్కడ కూడా పోదాం మనం. ఇప్పుడు ఇక్కడ చేసే దౌర్జన్యం ఏదో చూపిద్దాం. మేము పిఎస్కి పోయినాం, సార్ ఇది ల్యాండ్ వాళ్ళది కాదు సార్ అని చెప్తే సిఐ సార్ ఏమంటాడు, లేదు వాళ్ళని కట్టుకొని వాళ్ళ డాక్యుమెంట్ క్లియర్గా ఉందంటే వాళ్ళ డాక్యుమెంట్ క్లియరే కానీ వాళ్ళ సర్వే నెంబర్ పక్కకు వస్తుంది, ఇంట్లో రాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ను మా తాతకి ఇచ్చిర్రు నిజాం సర్కార్. 789/1/2/3 ఈ 3 సర్వే నెంబర్ల ల్యాండ్ ఇదంతా. దీంట్లో 795 సర్వే నెంబర్ పట్ట ల్యాండ్ చూపించి మా దాంట్లో కబ్జాలకు వచ్చి ఇప్పుడు కబ్జా చేస్తుర్రు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుర్రు. మమ్మల్ని చంపుతా అంటున్నా, కొడుకుని చంపాన్లో వాత పెడతా అంటున్నా. లంబడాయన 4 సార్లు వార్నింగ్ ఇచ్చిర్రు. పోలీస్ స్టేషన్లో కూడా ఇదే మాట్లాడిండు. నా కొడుకు దగ్గర రికార్డు ఉంది ఆల్రెడీ. నా కొడుకుని చంపాన్లో వాత పెడతాను అన్నాడు. ఇది ఎంత పెద్దగా అయినా పర్లే, మరి మాది గొల్లమా వీళ్ళ మేము చూసుకుంటాం. ఇక 7 దాకా అయితే 6 దాకా మా ప్రాణాలు పోయినా భూమిని మాత్రం ఇడవం మేము. ఈ భూమి మాది, మాకు కావాలి. గవర్నమెంట్ మా తాతకి ఇచ్చింది, మాకు ఇచ్చింది భూమి. మా కౌలుదారులు కూడా తోడున్నారు. ఈడ వాళ్ళకి 20 గుంటల భూమి ఇచ్చిండు మా తాత.